నా పేరు మారవేణ రవీందర్ ముదిరాజ్, గోపాల మిత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు 21 నెలల ఏరియల్స్ మొన్న విడుదల చేసిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాము. మేము తెలంగాణ రాష్ట్రంలో 1500 మంది గోపాల మిత్రులను పనిచేస్తున్నాము. పాడి రైతులకు సేవ చేస్తున్నాం. వాళ్ళ ఇంటి ముందు పోయే మేము కృత్రిమ గర్భధారణ కానీ డాక్టర్ సలహా మేరకు వైద్య చికిత్సలు కానీ చేస్తున్నాము. మేము గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కరికి 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు మాకు ఈ గోపాల మిత్రుల్లో. మమ్మల్ని ఈ డిపార్ట్మెంట్లో చాలా వేకెన్సీ ఉన్నాయి. వెటర్నరీ డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఓఎస్లుగా అర్హతలను బట్టి విఏలుగా నియమించాలని కోరుతున్నాము ఈ ప్రభుత్వాన్ని. అలాగే మా దాంట్లో మా పిల్లలు కూడా చాలా మంది ఇబ్బందుల పాల్గొన్నారు. పిల్లలకు మాకు నెల వేతనాలు రావడానికి కూడా ఈ ప్రభుత్వం కృషి చేయాలని గత 6 నెలలకు ఒకసారి 7 నెలలు 3 నెలలకు ఒకసారి జీతాలు పడుతున్నాయి. నెల పడతలేవు. మాకు వచ్చే వేతనము 11,050 రూపాయలే. మాకు గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన జీతాన్ని నిర్ణయించి మమ్మల్ని డిపార్ట్మెంట్ విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మాకు నిధులు విడుదల చేసినందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై గోపాల మిత్ర, జై గోపాల మిత్ర. నా పేరు ముఖ్య భాస్కర్ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మేము గత 25 సంవత్సరాల నుండి ఈ డిపార్ట్మెంట్లో ఎటువంటి 24 గంటలు సర్వీస్ చేస్తున్నాము. పొద్దునక రాత్రి అనక ఏ డిపార్ట్మెంట్ చేయలేని సేవలు మేము అందిస్తున్నాము. మా మీద ఈ కృత్రిమ గర్భధారణ టార్గెట్ పెంచేసి మామూలు ఇబ్బంది పెడుతున్నారు. మా మీద ఈ డిఎల్డిఏ బిజినెస్ చేస్తుంది కనుక మమ్మల్ని ఇటువంటి వాటిని ఈ గవర్నమెంట్ గుర్తించి మా సేవలను గుర్తించి మాకు ఒక రకమైన సేవలకు గుర్తించి ప్రత్యేకమైన మాకు డిపార్ట్మెంట్లో విలీనం చేయాలని కోరుకుంటున్నాము. గతంలో స్టార్టింగ్లో మేమైతే డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం. తర్వాత డిఎల్డి ఏర్పడి మమ్మల్ని బయట తీసుకొచ్చి ఈ పశుగ్రహ శాఖ అని చెప్పి మా మీద చైర్మన్ వ్యవస్థ తీసుకొచ్చి మా మీద చాలా రోజులు ఒత్తిడి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి దయ వల్ల అటువంటి దరిద్రం మాలో లేకుండా పోయింది. ఇలాగే మమ్మల్ని కంటిన్యూ చేయాలని యాక్సిడెంట్లో కానీ చాలా మంది చనిపోయారు మా వాళ్ళు. ఎందుకంటే రాత్రంగా పరంగా మేము సేవలు ఇస్తున్నాం కాబట్టి ఎనీ టైం అందిస్తున్నాము. చాలా మంది ఇప్పటికీ హాస్పిటల్ పాలై ఉన్నారు, చనిపోయి ఉన్నారు. వారి భార్య పిల్లల్ని ఆదుకోవాలని, మాకు కనీస వేతనం ఇవ్వాలని, మామూలు ఇన్సూరెన్స్ కూడా మమ్మల్ని ఇన్సూరెన్స్ కూడా 25,000 మాకు విలీనం ఖచ్చితంగా చేయాలని, మమ్మల్ని గుర్తించాలని పశువుల శాఖలో మా సేవలు అందిస్తున్నాం కాబట్టి అందరూ కలిసి మమ్మల్ని ఆగం చేస్తున్న ఈ చైర్మన్ వ్యవస్థ ఖచ్చితంగా మమ్మల్ని విలీనం చేసి మమ్మల్ని ఆదుకోవాలని మా గవర్నమెంట్ కోరుకుంటూ జై రేవంత్ రెడ్డి గారికి, జై రేవంత్ రెడ్డి గారికి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.